అసలు ఎంతమందికి తెలుసు ఈ ఆలయంలో ఉన్న నీలకంఠుణ్ణి ప్రతిరోజు సూర్యుడు తన తొలిలేత కిరణాలతో అభిషేకం చేస్తాడని? ఎంతమందికి తెలుసు ఈ ఆలయంలో ఉన్న గోపురాన్ని భూస్థాపితం చేస్తున్నారు అని? ఎంతమందికి తెలుసు ఈ ఆలయ గోపురం లోపల ఈ విధంగా ఉంటుంది అని? ఎంతమందికి తెలుసు అసలు ఈ ఆలయ గోపురానికి, ఈ ఆలయ చరిత్రకు, ఈ గ్రామానికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గరగా ఉన్న సంస్థానాలకు ఉన్న సంబంధం ఏంటి అని? అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టించారు? ఈ గోపురాన్ని ఎందుకు పడగొడుతున్నారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియో బ్లాగ్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పబోయే కొత్త అంశాలన్నీ కూడా ఈ ఆలయం గురించి, ఈ గ్రామం గురించి, ఇక్కడ దొరికిన శిలా శాసనం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈ వీడియో ఉండబోతుంది. అలాగే ఈ వీడియోకి కంటిన్యూగా మరికొన్ని వీడియోస్ ఉండబోతున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని పడగొట్టక ముందు అసలు ఈ ఆలయ గోపురం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మాత్రమే మీరు చూడగలరు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ పాత గోపురం లేదు. ఈ పాత గోపురం ప్లేస్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలాంటి ఎన్నో వీడియోస్, ఎన్నో టాపిక్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. మొదటిసారి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు. అసలు ఈ టెంపుల్ చరిత్రలోకి వెళ్లే ముందు అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారు, ఎవరు కట్టించారు, అసలు ఈ టెంపుల్కి ఎంత ఏజ్ ఉంటుంది, ఇలాంటి ఎన్నో విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అసలు మొదలుపెట్టినప్పుడు ఈ టెంపుల్ యొక్క ప్రస్థానం గురించి ఎంత ఉంటుందా, అసలు ఈ చరిత్ర అన్మాల ఇన్ని అంశాలు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అనుకున్నాం. అలాగే ఈ టెంపుల్ని పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పైన ఉన్నటువంటి గోపురాన్ని తీసేటప్పుడు గోపురంలో మాకు దొరికినటువంటి కొన్ని నాణాలు ఉన్నాయి. ఆ నాణాల మీద ముద్రించినటువంటి డేట్స్ ఏంటి, ఆ డేట్స్కి అసలు ఈ టెంపుల్కి సంబంధం ఉందా లేదా, అసలు ఈ టెంపుల్ ఉదర భాగాన్ని అంటే కింద భాగాన్ని ఎప్పుడు నిర్మించారు, పై భాగాన్ని ఎప్పుడు నిర్మించారు, అసలు ఎప్పుడు నిర్మించారు, ఈ టెంపుల్కి ఏజ్ ఎంత ఉంటుంది, అలాగే ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన చెట్టుకున్నటువంటి ఏజ్ గురించి కూడా ఇప్పుడు చాలా ప్రస్తావనలు అయితే జరుగుతున్నాయి అనమాట. అసలు దీనికి ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళకి కానీ, మా ముందు జనరేషన్ అంటే మా తల్లిదండ్రులకు కానీ, మా తాత ముత్తాతలు కానీ, ఇలా 4-5 జనరేషన్ అంటే నా ఒక్కడి గురించే చెప్పట్లేదు, గ్రామంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ టెంపుల్ గురించి కానీ, ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఆ చెట్టు గురించి కానీ ఎవరికీ సరైన అవగాహన లేకపోవడం. అదేవిధంగా ఈ టెంపుల్కి ప్రక్కనే మనకి ఆల్మోస్ట్ ఒక 500 సంవత్సరాల క్రితం నాటి శిలాశాసనం ఒకటి దొరికింది. ఆ శిలాశాసనాన్ని మనం తెలుగులోకి తర్జమా చేయించాం అనమాట. అంటే అది యాక్చువల్గా ద్రావిడ భాషలో ఉంది. ఫస్ట్ తెలుగు, కన్నడ, ఇవన్నీ కూడా మిళితమై ఒక భాషలా ఉండడం వల్ల దాన్ని నార్మల్ పీపుల్ ఎవరో చదవలేరు. కాబట్టి ద్రావిడ భాష అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని పంపించడం జరిగింది. వాళ్ళ కొంత సందేశాన్ని మనకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ టెంపుల్ ఏజ్ రఫ్గా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక 500 సంవత్సరాలు పైబడి ఈ టెంపుల్ ఏజ్ ఉంటుందని వాళ్ళు కరాఖండిగా చెప్పారు. మరిన్ని పరిశోధనల నిమిత్తం ప్రస్తుతం అయితే ఈ టెంపుల్కి సంబంధించిన కొన్ని విషయాలు, అదేవిధంగా శిలాశాసనాలు పంపించబడ్డాయి. ఇక ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఇది చోళుల కాలం నాటిదా, చాళుక్యుల కాలం నాటిదా, రెడ్డి రాజుల కాలం నాటిదా, ఇలా భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. దీన్ని నేను నాకు తెలిసిన పురావస్తు శాఖలో నాకు తెలిసిన ఒక అడిషనల్ డైరెక్టర్ గారికి పంపించడం ద్వారా ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ టెంపుల్కి దాదాపుగా 700 నుంచి 800 సంవత్సరాల చరిత్ర ఉందని, అదేవిధంగా ఇది గణపతి రెడ్డి రాజుల కాలానికి చెందిన ఆలయంగా వాళ్ళు నిర్ధారించారు. అంటే భిన్నమైన వాదనలు ఉన్నాయని అన్నాను కదా, ఇవేనమాట. ఇంకా అసలు ఈ చరిత్ర తర్వాత కాయిన్స్ ఉన్నాయి. మీకు నేను ఒక వీడియో లెంత్ కనుక ఎక్కువ అయ్యేటట్టు ఉంటే నేను ఆ వీడియోని సపరేట్గా చేస్తానంటే ఈ వీడియోకి కంటిన్యూషన్గా పార్ట్ 2గా నేను ఆ వీడియో చేస్తాను. ఆ కాయిన్స్ చాలా యూనిక్ కాయిన్స్ అనమాట. నాకు తెలిసి మీరు ఎవరు ఇంతకుముందు అలాంటి కాయిన్స్ని అయితే ఖచ్చితంగా చూసుంటారు. అలాగే ఒకసారి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మీకు ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి కదా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి. ఈ 2 గోదావరికి మధ్యలో పట్టిసీమ అనే ప్రాంతంలో అక్కడ మనకి పట్టిసీమ ఆ ఏరియా మధ్యలో, గోదావరి మధ్యలో పట్టిసీమ శివక్షేత్రాలు ఉంటాయి. సో అక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా
యాజ్ ఇట్ ఈస్గా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా 100% అట్లాగే ఉంటుంది. అలాగే అసలు ఈ గ్రామానికి అంటే మా యాదవోలు గ్రామానికి కాకతీయ సామ్రాజ్యానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ గ్రామానికి నిడదవోలుకి ఉన్నటువంటి, అంటే నిడదవోలు అంటే అక్కడ గణపతి దేవుడు రుద్రమదేవి గారి భర్తది నిడదవోలు కాబట్టి నిడదవోలుకి ఉన్న సంబంధం ఏంటి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఉన్న ఈ చిన్న గ్రామం యాదవోలు అనే గ్రామానికి చాళుక్యులకి చోళులకి ఉన్న సంబంధం ఏంటి, అలాగే రుద్రమదేవి గారు వేసవి విడిదికి అని చెప్పి మనకి రుద్రమ కోట అని పాపికొండల దగ్గర ఉంది, అక్కడికి వచ్చినప్పుడు ఇటు మీదుగా అంటే వరంగల్ నుంచి ఆవిడ నిడదవోలు వెళ్ళాలి అంటే మార్గ మధ్యలో ఉన్న సంస్థానం మాది మాత్రమే, అంటే మధ్యలో ఉన్నది ఇక్కడ మాత్రమే ఉంది. అలాగే మా ఊరికి ఒక పురాతన కోట ఉండేది, అది నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల క్రితమే కంప్లీట్గా అదంతా పోవడం జరిగింది. అంటే విడిది అనేది ఉంటుంది కదా, అంటే ఈ రోజుల్లో లాగా ఫ్లైట్లు కానీ ట్రైన్లు కానీ కార్లు కానీ బైక్లు కానీ లేవు కదా. సో ఖచ్చితంగా గుర్రాలు రథాలు వీటి మీదే వెళ్ళాలి. ఎక్కడో వరంగల్, ఎక్కడ నిడదవోలు, దాదాపుగా తక్కువగా చూసుకున్న 250 నుంచి పైన కిలోమీటర్లు. ఒక్క రోజులో అయితే జర్నీ చేయలేరు కదా. సో ఆ జర్నీస్ ఎలా జరిగేవి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రాబోయే వీడియోస్లో ఉంటాయి. కీప్ సపోర్టింగ్. ఆలయాన్ని బాగా చూడండి. అసలు ఈ టెంపుల్ని ఎందుకు రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఇలా రీకన్స్ట్రక్ట్ చేసే ఈ ప్రాసెస్లో ఎలాంటి కొత్త విషయాలు బయటపడ్డాయి, అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఇది వచ్చేటప్పటికి మీకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోపాలపురం నియోజకవర్గం. పేరు సరిగ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను నా ఊరు గురించి ప్రమోట్ చేసుకుంటున్నాను అని మీరు అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మీ గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఏదో విషయం ఉండుంటుంది. ఖచ్చితంగా అది ఇంట్రెస్టింగ్ విషయం అయి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి వీడియో చేద్దాం. ఇక నుంచి మనం చేసే వీడియోస్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని తెలిసేలాగా. ఇక నుంచి నా వీడియోలో నేను ఖచ్చితంగా ఒక కొత్త విషయాన్ని తెలిసేలాగానే మనం వీడియోలు చేద్దాం. టైం తీసుకున్నా పర్వాలేదు. మీ ఏరియాలో మీకు తెలిసిన ఏదన్నా హాంటెడ్ లేదా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమన్నా ఉన్నాయా, ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ ఏమన్నా ఉన్నాయా, హిడెన్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా, ఖచ్చితంగా చెప్పండి. వీడియోస్ చేద్దాం, ప్రపంచానికి తెలియచేద్దాం. మీ దృష్టి నుంచి అది మీకు కొత్తగా కనిపించే విధంగా ఉంటే చాలు. మనం ఖచ్చితంగా ప్రతి విషయంతోనూ ముందుకు వెళ్దాం. అదే అసలు ఈ టెంపుల్ మీద ఇంత రీసెర్చ్ చేయడానికి, దీని మీద ఇన్ని రోజులు గడపడానికి ఉన్న ఒక కారణం అయితే ఉంది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 10th క్లాస్మేట్ అనమాట. అక్కడ ఒకరోజు ఒక మాట అన్నాడు, గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటుండే రీసెంట్గా ఒక 2 to 3 years బ్యాక్ అనుకుంటా. మన ఊళ్ళో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో విష్ణాలయం ఉంది, ఒక టెంపుల్ ఉంది. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేద్దాం. మన టెంపుల్స్ చాలా చరిత్ర దాగి ఉందనే ఒక ఇదైతే నాకు ఉంది. నాకు తెలిసిన ఒక ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో సంథింగ్ ఫ్యూన్ అంటే పెద్ద స్థాయి ఉద్యోగి కాదు, ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఒకసారి ఆయనతో కాంటాక్ట్ అయ్యి నువ్వు మాట్లాడు అని చెప్పని అన్నారు అన్నమాట. సో అలా స్టార్ట్ అయిన ఈ ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ టెంపుల్స్ ఎప్పటి నుంచి ఈ చరిత్ర అయితే ఉందో అదంతా బయట తీయగలుగుతున్నాం, అదంతా కూడా ప్రజలకు తెలియజేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కానీ ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఇప్పుడు కనుక ఈ టెంపుల్స్ గురించి తెలియకపోతే మన తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు అసలు ఎంతమంది టెంపుల్స్కి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్ళేటటువంటి ఖాళీ ఉంటుందో లేదో కొడతలేదు. ఎందుకంటే పల్లెటూళ్ళలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా కానీ వ్యవసాయంలో ఉన్నటువంటి రైతువారీగా ఉన్న కుటుంబాలు తప్ప చదువుకునే పిల్లలందరూ కూడా బయట దేశాలకు వెళ్ళడం, బయట ప్రదేశాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అని వెళ్ళిపోవడం. సో ఇలాంటి విషయాలు ఇంకా ఫ్యూచర్ జనాలకి వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తారా లేదా అనేది కూడా తెలియదు. సో దాని గురించి కొంచెం టైం అయినా తీసుకుని ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బిహైండ్ ద స్క్రీన్ చెప్తాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.